కంప్యూటర్లో ఏదైనా టైప్ చేసినటువంటి మ్యాటర్ని ఒక ప్రింటర్ ద్వారా ఒక పేపర్లోకి దాన్ని ఎలాగ ప్రింట్ తీసుకోవాలనేది తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఒక ఎంఎస్ వర్డ్ అనే ఫైల్ని ఓపెన్ చేస్తున్నాము. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయడానికి విండోస్ ఆర్ అనే బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్ రావడం జరిగింది. ఈ రన్ డైలాగ్ బాక్స్లో మనము విన్ వర్డ్ WIN విన్ WORD వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకు మనం ఏది కావాలో ఒక మ్యాటర్, సపోజ్ GANAPATHI టైప్ చేశాను. దీన్ని మనం పెద్దది చేయడానికి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని గ్రేటర్ దెన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది పెద్దదవ్వడం జరుగుతుంది. దీన్ని మనము ఇలా కాకుండా ఇంకేదైనా కింద ఏదైనా మ్యాటరు టైప్ చేసుకొని కూడా దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. చూడండి, ఏదైనా సరే FLOWERS ఫ్లవర్స్ అని టైప్ చేశాను. దీన్ని మనము కంప్యూటర్లో ప్రింట్ ఇవ్వటానికి ఫస్ట్ ఇక్కడ చూడండి ఏముంది, చూడండి ఇక్కడ మనకి ఆఫీస్ దగ్గర క్లిక్ చేస్తే ప్రింట్ అనే ఆప్షన్ వస్తుంది. చూడండి, న్యూ, ఓపెన్, సేవ్ ఇలాగ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ప్రింట్ అనే ఆప్షన్ దగ్గరకు వెళ్ళి క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ప్రింటర్ ఆప్షన్ రావడం జరుగుతుంది. ఇలా కాకుండా మనము ఇక్కడ క్లిక్ చేసి ప్రింట్ అనే దగ్గరకు వెళ్ళి ఇక్కడ మళ్ళా ప్రింట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినా కూడా మనకి ఇక్కడ ప్రింటర్ నేమ్ రావడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ తీయడానికి ఓకే బటన్ కానీ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మన కంప్యూటర్లో టైప్ చేసినటువంటి ఆ యొక్క లెటర్స్ అనేవి ప్రింట్ రావడం జరుగుతుంది. మనము ప్రింట్ చేసినటువంటి టైప్ చేసినటువంటివి చూడండి, ఇక్కడ ప్రింటర్ నేమ్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇచ్చినట్లయితే మనకు ప్రింటర్లో ప్రింట్ రావడం జరుగుతుంది. మనం ఏదైతే కంప్యూటర్లో టైప్ చేసామో అది మనకి పేపర్లో ప్రింట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకి 2 ప్రింటర్లు ఉన్నాయి. ఇక్కడ ఒకటోది వచ్చేసేసి కెనాన్ 2900, అదేవిధంగా ఇంకొక ప్రింటరు కెనాన్ 3010 ప్రింటర్ ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా ఒక ప్రింట్ ఇచ్చేసి చూద్దాం. మనము దీంట్లో చూడండి, మనం ఎప్పుడైతే షార్ట్కట్లో కూడా దీన్ని ప్రింట్ ఇచ్చుకోవచ్చు. అది ఎలాగా అంటే కంట్రోల్ ప్రెస్ చేసి పట్టుకొని కీబోర్డ్లో P కానీ ప్రెస్ చేసామంటే ప్రింట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ వస్తుంది మనకి. ఇక్కడ మనము ఇందాక ఇచ్చినటువంటిది కెనాన్ LBP 2900 ప్రింటర్లో ప్రింట్ ఇచ్చాము. ఇప్పుడైతే మనము కెనాన్ MF 3010 ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కానీ ఓకే కానీ ప్రెస్ చేసినట్లయితే మనకి ఈ ప్రింటర్లో ప్రింట్ రావడం అనేది జరుగుతుంది. ఇదిగోండి, మనకి ఒకటి వచ్చేసేసి కెనాన్ LBP 2900 ప్రింటర్లో ప్రింట్ తీసాము. ఇది వచ్చేసేసి మనము కెనాన్ MF 3010 ఇమేజ్ క్లాస్ అనే ప్రింటర్లో ప్రింట్ తీయడం జరిగింది. ఈ విధంగా మనము కంప్యూటర్లో టైప్ చేసినటువంటి మ్యాటర్ని ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు ఈ విధంగా.